కలిగినటువంటి వాడు కనుక ఆ మాటకు అతడు ముఖము చిన్న పుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ప్రియ సహోదరుడా. ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావు? ఆ జీవితాన్ని విడిచిపెట్టి ఆయనను నువ్వు వెంబడించినట్లయితే నీవు నిత్య జీవం పొందుకునే అవకాశమును ప్రభు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి నీవు నిత్య జీవం పొందటానికి నీకు ఇష్టమైనట్లయితే, నిత్య నరకం అనేది మనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు కదా. మనకు నిత్య జీవం కావాలి. మరి నిత్య జీవం కావాలంటే ప్రభు మనకేం చెబుతాడో మనము దానిని తప్పకుండా చేయాలి. ప్రభు చెప్పినట్లు చేసినప్పుడు మనము నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. కానీ ఇతడు అడిగాడు కానీ ప్రభు చెప్పినట్లుగా చేయటానికి ఇతనికి ఏమాత్రం కూడా మనసు లేదు. వస్తానికైతే వస్తామండి, ప్రార్థనకి రమ్మంటే వస్తాం, కానీ మారు మనసు పొందమంటే, బాప్తిసం పొందమంటే ఇదిగో అది మాత్రం మేము చెయ్యం. మానవుడు ఆ రీతిగా చేయటానికి ఏమాత్రం కూడా ఇష్టము లేని వాడిగా ఉంటున్నాడు, సుముఖత చూపినటువంటి వాడిగా ఉంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దయచేసి గమనించు. నీవు ఏ రీతిగా రావాలి అంటే మారు మనసు పొందినట్లుగా, పాప క్షమాపణ పొందినట్లుగా, బాప్తిసం పొంది ప్రభుతో నీవు నీ జీవితాన్ని నడిపించుకున్నట్లుగా నీవు ప్రభు యొద్దకి రావలసిన. ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నిత్య జీవం కొరకు ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రభు చెప్పినట్లు చేయాలి. అది కష్టమైనప్పటికీ ఇష్టముగా చేయాలి. అప్పుడు మనం పొందవలసిన దానిని ప్రభు వలన మనం పొందుతాం. కానీ ఇతడు వచ్చాడు, తనకు కావలసిన దాన్ని ప్రభువుని అడిగాడు. అయితే ప్రభు చెప్పాడు, నీకు ఎక్కడ కలిగి ఉండాలనుకుంటున్నావు? ఇహమును నీవు కలిగి ఉండాలనుకుంటున్నావా? ధనము పరలోకములో నీవు కలిగి ఉండాలనుకుంటున్నావు. ఎందుకంటే ఇహమును నీవు ఉండవు. ఇహమును నీవు ఏదో ఒక రోజు నీవు వదిలిపెట్టాలి. ఎవరైనప్పటికీ సరే, ఎంతటి వారైనప్పటికీ సరే, ఇహమును విడిచిన వాడు పరమునకు ప్రవేశించాలి అంటే పరలోకములో నీకు ధనము కలుగుతుంది. నేను చెప్పినట్లు చేయి అన్నాడు. నిత్య జీవం కావాలనుకుంటే ఇదిగో నీ కలిగినంత కూడా అమ్మి పేదలకి ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. అయితే అతడు ఏమాత్రం కూడా ప్రభు చెప్పినట్లు చేయటానికి అతనికి ఏమాత్రం కూడా మనస్సు లేదు. ఈరోజు ప్రభు నీకు చెప్పినట్లు చేయటానికి సిద్ధముగా ఉన్నావా? ప్రభు చెప్పినట్లు చేయటానికి ప్రభు నిన్ను రక్షణ పొందుటకు ఆహ్వానిస్తున్నాడు. పాప క్షమాపణ పొందుటకు ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయనను నమ్మి ఆయన నామములో బాప్తిసం పొంది ఆయనతో సహవాసము కలిగి నీవు జీవించాలని ప్రభు నీకు ఆజ్ఞాపించుచున్నాడు, లేక నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మరి నీవు ఆ రీతిగా ప్రభు చెప్పినట్లుగా చేసి ప్రభుతో సహవాసమును ఏర్పాటు చేసుకుంటానికి, ప్రభు బిడ్డగా జీవించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోగలుగుతావా? ఒక్కసారి ఆలోచించి. ఈనాడు చాలా మంది కూడా ఈ ప్రభు చెప్పినట్లు చేయకపోవటం వలన ఏమంటే ప్రభు సన్నిధికి వస్తున్నాం, ప్రభు నందు రక్షింపబడ్డాం, ప్రభు నామమును బాప్తిసం పొందాం, ప్రభుతో మనకి సహవాసం ఏర్పడింది. అయినప్పటికీ ప్రభు చెప్పినట్లు చేసే విషయంలో ఇదిగో ఇతని వలె ఈనాడు చాలా మంది కూడా ఇతడు ఏ రీతిగా అయితే ప్రభు చెప్పినట్లుగా చేయటానికి ఇష్టపడలేనటువంటి వారిగా, ప్రభు చెప్పినట్లు ప్రభు నడవన్నట్టు నడుస్తున్నావా? ప్రభు జీవించమన్నట్టు ప్రభు కొరకు జీవించుతున్నావా? ప్రభు బ్రతకమన్నట్టుగా నీవు ప్రభు కొరకు బ్రతుకుతున్నావా? ఆయన నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు అని ప్రభు చెప్పాడు కదా. మరి ఆ రీతిగా నీవు చేయగలుగుతున్నావా? చేస్తున్నావా? చేసే స్థితిలో మరి ఎదుగో నీవు ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించే. నువ్వేం కావాలని వస్తున్నావు, కానీ మరి ప్రభు నీకు ఏదైనా చేయమని చెప్పినప్పుడు నీకేది కావాలో అది నువ్వు పొందాలనుకున్నప్పుడు ప్రభు నీకు ఒక మాట చెబుతాడు. దాన్ని చేయటానికి నువ్వు సిద్ధమేనా? ప్రభు చెప్పినట్లుగా చేసి నువ్వు పొందాలనుకున్న దానిని ప్రభు ద్వారా పొందటానికి నీవు సిద్ధమేనా? అన్ని చేస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని కానుకిస్తున్నావు, అన్ని చేస్తూనే ఉన్నావు. ఏదో ఒకటి నీలో కొదువు కనపడుతుంది దేవునికి. ఇతరులో కనుక కొదువు కనపడినట్టు నీలో కూడా ఏదో ఒక కొదువు అనేది ఉంది. దేవుని విషయమై నిత్యత్వమును పొందే విషయమై నీలో కూడా ఏదో ఒకటి కొదువు ఉన్నదే. ఆ కొదువుని గురించి ఈ రోజు ఆ వ్యక్తితో ప్రభు ఆనాడు చెప్పాడు.
ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఈ రోజు నీలో ఉన్నటువంటి ఆ కొదువేమిటో నీకు తెలిపి ఆ కొదువుని నువ్వు ఇదిగో తొలగించేసుకొని నీవు నా కొరకు జీవించు అని ప్రభు నిన్ను ఆహ్వానిస్తే నువ్వు దేవుని కార్యాన్ని నువ్వు చేయాలనుకున్నప్పుడు పరిపూర్ణంగా చేయాలి. దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు పరిపూర్ణంగా దేవునికి ఇవ్వాలి. నీవు దేవుని కొరకు ఏదైతే సరే ఏం చేయాలనుకున్నప్పటికీ ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా పరిపూర్ణంగా చేయి. పరిపూర్ణత అనేది కావాలి. అంతేగాని కొంత కొరత అనేటువంటిది ఏమాత్రం కూడా నీలో ఉండకూడదు. అందుకే మనలో ఏ కొదువు ఉన్నదో ప్రభుకు తెలుసు. అతనిలో ఏ కొదువు ఉన్నదో ప్రభుకు తెలుసు గనక అతనుకున్న కొరత ఏంటో ప్రభు చెప్పాడు. ఆ కొదువును కూడా చెయ్యి. ఇన్ని చేశాడు, అక్కడికి వచ్చేలోపు ఆగిపోయాడు. ప్రియ సహోదరి, మరి నువ్వు దేవుని కొరకు ఎన్నో చేస్తున్నావు, ఇంకా చేయవలసింది ఒకటి ఉన్నది. దానిని చేయకుండా నీవు ఉంటున్నావు. మరి ఇదిగో దానిని చేయమని ప్రభు నీకు చెప్పుచున్నాడు. మరి నువ్వు చేయటానికి సిద్ధమేనా? లేకపోతే చేయకుండా ఇతని వలె ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోవటానికి సిద్ధమా? ఎప్పుడైనా సరే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు ఏమి చెబుతాడో దాన్ని మనం చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే మనం సిద్ధముగా ఉంటామో ప్రభు చెప్పింది చేయటానికి ప్రభు సన్నిధి నుండి మనం ఎలా వెళ్తామో తెలుసా? సంతోషముగా వెళ్తాము. చేయలేనటువంటి మనసు మనలో ఉన్నట్లయితే మనము ప్రభు చెప్పిన మాటను బట్టి ముఖం చిన్నబుచ్చుకొని సంతోషం లేక దుఃఖముతో ఈనాడు చాలా మంది కూడా వెళుతూ ఉంటారు. రక్షణ దగ్గరకు వచ్చేలోపు రక్షణ పొందకుండా ఆగిపోతున్నావు. దేవుని యొద్దకు వస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, కానీ రక్షణ దగ్గరకు వచ్చేలోపు ఆగిపోతున్నావు. అదే నిన్ను దేవునికి దూరం చేస్తుంది, దేవునితో నీకు సహవాసం లేకుండా చేస్తుంది. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, దయచేసి గమనించుకొని ప్రభు దగ్గరకు వస్తున్నావు కాబట్టి ప్రభు మనకు చెప్పినట్లుగా మారు మనసు పొందమని ఆయన మనుషులకి ఆజ్ఞాపించుచున్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞను మనము నెరవేరుద్దాం, ఈ ఆజ్ఞను మనము కైకొన్నాం. ప్రభు చెప్పాడు కనుక మనం మార్పు చెంది ప్రభుతో సహవాసం కలిగి ఈ లోకములో ప్రభు కొరకు జీవించుదాం. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నిత్యత్వంలోనికి మన ఆత్మ ప్రవేశించినట్లుగా ప్రభు చెప్పినట్లు చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృపనివ్వాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నాయన. మీ కృపను బట్టి దయను బట్టి మా ప్రభువా ఇంతవరకు నాయన నీ మాటలు విన్నాము. అన్ని విషయాలలో కరెక్ట్ గానే ఉంటాం, ఒక దగ్గరకు వచ్చేలోపు ఆగిపోతాం, ఒక దాంట్లో ఎందుకనో మా ప్రభు ముందుకు రాలేము. లోకమును విడిచి లోకానికి వేరై రక్షణ పొందవలసి వచ్చేలోపు ఎందుకనో చాలా మంది నాయన ఆగిపోతుంటున్నారు. పరిచర్యలో ఉంటున్నారు, దేవుని కార్యములో చురుగ్గా ఉంటారు, పరిచర్యలో చురుగ్గా ఉంటారు, అన్ని విషయాలలో మా ప్రభు తండ్రి ఉంటారు. కానీ ఒక విషయం దగ్గరకు వచ్చేలోపు మానవుడు ఎందుకనో మా ప్రభు తండ్రి నాయన దానిని చేయటానికి మానవుడు ఎందుకు ఇష్టపడలేకపోతున్నారు? దేవునికి ఇష్టమైన వాటిని చేసే విషయంలో ప్రతి మనిషి కూడా నాయన తన్ను తాను సిద్ధపరచుకోవాలి. దేవుని దృష్టికి ఇష్టమైన దానిని చేయాలి. మాకిష్టమైనది దానిని కాదు, మీకిష్టమైన దానిని మేము చేయవలసి ఉన్నాం. కనుక ప్రతి వ్యక్తి కూడా గమనించాలి నాయన. మా ప్రభువా నాయన మీరు చెప్పినట్లుగా చేసి నిరాశ్రములకు నాయన వారసులవటానికి నాయన మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మీ ఆత్మించమని నీ కృపలో భద్రపరచండి నాయన. మీ ద్వారానే మా ప్రభు రక్షణ, మీలో రక్షణ ఉన్నదని, మీ ద్వారానే నిత్య జీవం ఉన్నదని ప్రతి వ్యక్తి కూడా గుర్తించి మీతో నడవటానికి తమ జీవితాన్ని సిద్ధపరచుకోవటానికి సహాయం చేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ సమస్యలకు మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా సంఘ కాపరి నందిగం మోజేస్ అజయ్ బాబు, గిద్యోను మందిరం, క్రీస్తు మార్గం, బ్లాక్ నంబర్ 37, డాబాకోట్ల సెంటర్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ 15. సెల్ నంబర్ 9948807592. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక.